ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వస్తుంది, ఆ రోజున ఏ విధంగా జరుపుకోవాలి, విధి విధానాలు ఏంటి అని చెప్పేసి ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. అయితే శుక్లపక్షము అంటే మొట్టమొదటి పక్షం, మొదటి 15 రోజుల్లో వచ్చేటువంటి దాన్ని శుక్లపక్షము అంటారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. అయితే 5వ తారీఖు సాయంత్రం 6 గంటలు 6:20 ప్రాంతాల్లో ఏకాదశి ప్రారంభమైనా కూడా 6వ తేదీ ఆదివారం రోజున ఉదయం సమయంలో ఉంటుంది కనుక ఏకాదశి పండుగ, తొలి ఏకాదశి పండుగ మనము 6వ తారీఖు జూలై 6వ తేదీ ఆదివారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపవాసాలు ఉంటారు చాలామంది ఏకాదశి రోజున, వారు కూడా 6వ తేదీనే ఉపవాసం ఉండాలి. అయితే ఏకాదశి ముఖ్యంగా నారాయణ స్వరూపం అంటే విష్ణుమూర్తి స్వరూపాలు ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి, అంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఈ విధంగా విష్ణు రూపాలు ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మనము స్వామివారికి తులసి మాల సమర్పించుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. లేదు మనము దగ్గరలో గుళ్ళు లేవు, మాకు ఇంట్లోనే చేసుకుంటాం అనుకుంటే కూడా మామూలుగా స్నానపానాదులు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణ స్వామి ఫోటోకి మీ ఇంట్లోనే శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణ స్వామి ఫోటోకి గంధము కుంకుమ షోడశోపచారాలు చేసి స్వామివారికి తులసి దళాలు, ఆ తర్వాత స్వామివారికి అంటే విష్ణుమూర్తికి ముఖ్యంగా తెల్లగన్నేరు, నందివర్ధనం, కొన్ని పూలు ఇష్టమైనటువంటి పూలు ఉన్నాయి కనుక ఆ పూలతో స్వామివారి అష్టోత్తరం చెప్పుకున్నా సరే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ రోజున వచ్చిన వారు అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న వారు విష్ణు సహస్రనామాలు చదువుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కొంతమంది చాలా మంది సాధు పొంగవులు ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను పాటిస్తారు. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ పాల సముద్రములో స్వామివారు అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు ఈ రోజు. అందుకోసమే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏకాదశి వ్రతం చేసుకునేవారు కూడా, ఏకాదశి వ్రతము తర్వాత ఒక్క పొద్దు అంటారు, ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం చేసేవారు పాలు పండ్లు తీసుకొని ఉండాల్సి ఉంటుంది రోజంతా కూడా. ఈ విధంగా రోజంతా ఉండి స్వామివారికి పూజలు చేసుకుని తెల్లవారి ద్వాదశి రోజున ఉదయమే ఎవరికైనా భోజనం పెట్టి అప్పుడు వారు భోజనం చేయాలి. లేదా భోజనాలు పెట్టడానికి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, మేము పెట్టే పరిస్థితి లేదు అనుకుంటే స్వయం పాకం, మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడిలో స్వయం పాకం ఇచ్చినట్లయితే దాని ఫలితం దక్కుతుంది. స్వయం పాకం ఇచ్చి మీరు ఈ ఒక్క పొద్దును వదిలిపెట్టాలి, అంటే ఉపవాసాన్ని వదిలిపెట్టి మీరు భోజనం చేయొచ్చు. అయితే కొంతమంది ప్రస్తుత కాలంలో ఒక రోజంతా పాలు పండ్ల మీద ఉండే పరిస్థితి లేదు కనుక మరి ఎలా గురువుగారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అట్లాంటప్పుడు మీరు ఉదయం అంతా కూడా పాల పండ్ల మీద ఉన్నా కూడా సాయంత్రం పూట గోధుమ రవ్వతో చేసుకున్నటువంటి పదార్థాలను తినవచ్చు. అది కూడా మితంగా, కడుపు నిండా తినడం కాకుండా మితంగా తినవచ్చు. ఈ విధంగా తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి. అంటే విష్ణుమూర్తికి చేసుకునేటువంటి రోజు. అదేవిధంగా ఈ రోజున మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ముత్తైదువులు, పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు విష్ణు సాంప్రదాయం ఉన్నటువంటి దేవాలయాలు, అంటే మళ్ళీ అదే రాముడు, కృష్ణుడు, ఈ విధంగా విష్ణు దేవాలయాలకు
వెళ్ళి అక్కడ ఊడ్చి శుభ్రం చేసి కల్లాపి చల్లి 5 రంగుల ముగ్గులు పెడితే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా దేవాలయాల్లో ఎలాంటి సేవ చేసినా కూడా చాలా మిగతా రోజుల కన్నా 100 రెట్ల ఫలితాలు వస్తాయి. అంటే ప్రసాదం పంచిపెట్టడం అంటే వీళ్ళు తీసుకుపోయి ఇంట్లో నుంచి పెట్టడం కాదు, చేయగలిగే స్తోమత ఉంటే ఓకే, కనీసం అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదమైనా సరే పంచిపెట్టడంలో సహాయం చేయడం. అదేవిధంగా ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయడం, చెత్త చెదారం ఉంటే క్లీన్ చేయడం. అదేవిధంగా మొక్కలు కూడా, పూల మొక్కలు, దేవునికి సంబంధించినటువంటి పూల మొక్కలు పెట్టినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా ఈ రోజున ఇప్పటిదాకా ఏమేం పనులు చేయాలో అనుకున్నామో చేయకుండా పనులు ఏంటంటే తులసి ఆకులు ఈ రోజున తెంపకూడదు. తులసికి ఒక పేరు విష్ణుప్రియ, అంటే విష్ణువుకు ఇష్టమైనది తులసి, కనుక ఈ రోజున తెంపకూడదు. మరి తులసి మాల వెయ్యాలంటున్నారు కదా గురువుగారు, మరి ఆ రోజు తెంపొద్దు అంటున్నారంటే ఒక రోజు ముందే తెంపుకొని పెట్టుకోండి, మీకు ఎట్లాంటి దోషం ఉండదు. ఒక రోజు ముందే తులసి దళాలు తెంపుకొని మాల కట్టుకొని పెట్టుకోండి, లేదా స్వామివారికి అర్పించేటువంటి తులసి దళాలని ఒక రోజు ముందే మీరు తెంపుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా విశేషించి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేసుకున్న తర్వాత, లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఈ ఏకాదశి ముఖ్యంగా చాలా విశేషాలతో కూడుకున్నటువంటి ఏకాదశి, ఎందుకంటే ఆదివారం రోజున వస్తుంది. ఆదివారం అంటే సూర్య భగవానుని రోజు. అదేవిధంగా విశాఖ నక్షత్రము అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రము. ఆ తర్వాత వచ్చేటువంటి అనురాధ నక్షత్రము లక్ష్మీనారాయణ స్వామి యొక్క నక్షత్రము. ఏకాదశి అనగానే శివునికి ప్రీతికరమైనటువంటి రోజు. అదేవిధంగా ఈ రోజున తొలి ఏకాదశిన విష్ణుమూర్తికి చేసుకునేటువంటి రోజు కనుక ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ రోజున ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, సంతానం కోసం ప్రయత్నించేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ, శివునికి కానీ మీరు పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఈ రోజున అస్సలు మిస్ అవ్వకండి. సూర్య భగవానుడు ఆదివారం, వారము ప్రకారం ఆదివారం సూర్య భగవానునికి నక్షత్రం విశాఖ, సాయంత్రం దాకా ఉంటుంది, మధ్యాహ్నం దాటిన దాకా. ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రము. ఆ తర్వాత అనురాధ నక్షత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క నక్షత్రము. తర్వాత ఏకాదశి శివునికి ప్రీతికరమైనటువంటి రోజు అని అందరికీ తెలుసు. విష్ణుమూర్తికి తొలి ఏకాదశి అనగానే ఇది శయన ఏకాదశి కనుక విష్ణుమూర్తికి పూజలు చేసుకుంటారు కనుక ఇన్ని దేవుళ్ళకు ఒకే రోజు చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు, అస్సలు మిస్ కాకండి. తొలి ఏకాదశి సంతోషంగా జరుపుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. తొలి ఏకాదశి శుభాకాంక్షలు.